లో ఉన్నాయి అని ఎన్డీడీబీ ఇప్పుడు కోర్టు ఇంకో కామెంట్ కూడా చేసిందండి. వై ఓన్లీ ఎన్డీడీబీ, వై నాట్ గజియాబాద్ ల్యాబ్స్ అని. ఎన్డీడీబీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓనర్ అండి. దానికి మినిస్ట్రీ ఆఫ్ డైరీ అండ్ ఫిషరీస్, దానికి సెపరేట్ మినిస్ట్రీ కూడా ఉంది. ఒకప్పుడు అగ్రికల్చర్ కింద ఉండేది. అదే ఎన్డీడీబీకి ఓనర్. దానికి వేరే ఓనర్స్, ప్రైవేట్ ఓనర్స్ ఎవరు లేరండి ఎన్డీడీబీకి. సో కాబట్టి ఆ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. సో ఆఫ్ హ్యాండ్ ఎన్డీడీబీకి హూ ఇస్ ది ఓనర్ అని అక్కడ డిస్కషన్ రానప్పుడు ఎన్డీడీబీని కూడా ఒక అమూల్ లాగా ఎవరైనా సరే ఒక ప్రైవేట్ సంస్థ అనే, అంటే ఫార్మర్స్ ఇండివిజువల్గా పెట్టుకున్న సంస్థ అనే అనుమానం కూడా రావచ్చు. ఆ గజియాబాద్ ల్యాబొరేటరీ ఒకటి ఉందండి. ఇట్స్ ఎ ప్రైవేట్ ల్యాబొరేటరీ, బట్ ఇట్స్ ఎ వెల్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీ. వై నాట్ అట్ సిఎఫ్టీఆర్ఐ మైసూర్ ఆర్ గజియాబాద్ ల్యాబ్, వై ఎన్డీడీబీ అని ఒక పాసింగ్ రిమార్క్ లాగా అన్నారు. యాక్చువల్గా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ కాబట్టి ఆ రిమార్క్ని అది మనం కామెంట్ లాగా తీసుకోగల. ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఎ కాంప్లిమెంట్, బట్ ప్రస్తుతానికి అది కామెంట్ లాగా అనిపించవచ్చు. అది డెఫినెట్గా రేపు ఇచ్చే క్లారిఫికేషన్లో ఎన్డీడీబీ బీయింగ్ ఏ గవర్నమెంట్ ల్యాబ్ అక్కడికి పంపినట్టు జరుగుతుందని. సో అక్కడ రిపోర్ట్లో ట్రేసెస్ ఉన్నాయి అని చెప్పి యానిమల్ ఫ్యాట్ కూడా, అంటే ఆ సెపానిఫికేషన్ వాల్యూస్ హ్యూజ్ వేరియేషన్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కంటామినేషన్ అందులో ఉంటుంది అనే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన టెస్ట్ చేసిన దాంట్లో 4 ఆపి అక్కడికి రిజల్ట్ వచ్చిన తర్వాత వాటిని రిజెక్ట్ చేయటం జరిగింది. కానీ అంతకు మునుపు ఇటువంటి కన్సైన్మెంట్లు వచ్చుండొచ్చు. సో వచ్చుంటే మరి అది, ఎందుకంటే రిజెక్షన్లు ఏమీ జరగలేదు కాబట్టి దానికి ముందు ఆ కంపెనీలో రిజెక్షన్ జరగలేదు కాబట్టి కలిసి ఉండొచ్చేమో అని సంప్రోక్షణ అనేది చెయ్యాలని, దానికి తోడు లడ్డు క్వాలిటీ కూడా బాగోట్లేదన్న కామెంట్స్ అన్నీ కూడా, లాంగివిటీ కూడా, ఆ షెల్ఫ్ లైఫ్ కూడా తగ్గింది కాబట్టి ఆచితూచి ఒక 2-3 రోజులు దాని మీద డిస్కస్ చేసిన తర్వాతే మా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ కోర్టు కూడా తర్వాత రాజు గారు కోర్టు